కొనుగోలుదారు సిండికేట్ వ్యవస్థ కొనుగోలుదారు సిండికేట్ వ్యవస్థ ఆదుకోవాలి ప్రభుత్వం రైతులు వెంటనే ఆదుకోవాలి రైతులు ప్రభుత్వం వెంటనే వర్ధిల్లాలి ఆ రైతుల ఐక్యత వర్ధిల్లాలి ఆ రైతుల ఐక్యత సిండికేట్ వ్యవస్థ సిండికేట్ వ్యవస్థ కొనుగోలు సిండికేట్ వ్యవస్థ సిండికేట్ వ్యవస్థ సిండికేట్ వ్యవస్థ ఆదుకోవాలి రైతులు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి రైతులు వెంటనే ముఖ్యమంత్రి గారు ఉపముఖ్యమంత్రి గారు రైతులు ఫీడ్ రేట్లు ఫీడ్ రేట్లు ప్రభుత్వం వెంటనే రైతులు ప్రభుత్వం వెంటనే రైతులు ప్రభుత్వం వెంటనే గత 3 రోజుల నుంచి 100 కౌంట్ నుంచి బేసిక్ చూసుకుంటే రోజుకి 10 రూపాయల కాడికి 40 రూపాయలు తగ్గించేశారు. ఇలా చూస్తుంటే భవిష్యత్తులో ఇంకా తగ్గించేటట్టు చాలా భారీ నష్టాలతో రైతు ఈవేళ నిన్న రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భవిష్యత్తులో ఇంకా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఫీడ్ ప్లాంట్ రొయ్యల ప్లాంట్ ఒకటే యజమాని. ఫీడ్ ఏమో రేటు పెరుగుతుంది, రొయ్యి రేటు తగ్గుతుంది. ఇది సిండికేట్ గా వీళ్ళందరూ ఏర్పడి కావాలని రేట్లు ఎక్స్పోర్ట్ రేటు ఉన్నా సరే కావాలని తగ్గించి రైతులను ఇబ్బంది పెట్టడం, సరుకు ఎక్కువ ఇస్తే తగ్గించేయడం ఇది పద్ధతి కాదు. గవర్నమెంట్ కూడా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చేటట్టు వీళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కలెక్ట్ చేసుకొని ప్రాసెసింగ్ ప్లాంట్ల మీద ఫీడ్ ప్లాంట్ల మీద తగు చర్యలు తీసుకొని రైతుకు మద్దతు ధర కల్పించాలని కోరుతున్నాం. రొయ్యలు రైతులందరూ కలిసి వీరవాసన మండలంలో రోడ్డు ఎక్కే పరిస్థితి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ అందరూ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని రేట్లని పురమాయించి ఫిక్స్డ్ చేసి ఆ ప్రకారం చేయమని చెప్పి ఖరీదులు చేయాలని ఆంక్షలు పెట్టినప్పటికీ ఈ సిండికేట్ వ్యవస్థ అంతా కలిసి రైతులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజున మరి అధ్యక్షులు చెప్పినట్లుగా ఫీడు కొనే ఆయనే రొయ్యలు కొంటున్నాడు. 2500 రూపాయలు 25 కేజీల బస్తాను పెట్టిన తర్వాత కేజీ మాకు ఇక్కడికి వచ్చేసరికి 3-4 రోజుల్లో 40 రూపాయల రేటు తగ్గించిన పరిస్థితి.